ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఏపీలో బయటపడ్డ భారీ స్కామ్ 25 నుంచి 30 కోట్ల వరకు ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు లబోదిబోమంటున్న బాధితులు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియోస్ పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. దేశంలో ఎన్ని స్కామ్లు జరుగుతున్నా కూడా ఇంకా మోసపోతూనే ఉంటారు. ఎక్కడైనా తక్కువకు వస్తుందన్నా లేదంటే ఎక్కువ ఏదైనా ఇస్తామన్నా కూడా వెంటనే ఆశపడి అందులో జాయిన్ అయిపోతుంటారు. అలాంటిదే మరొక స్కాము పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో భారీ గోల్డ్ బిస్కెట్ కుంభకోణం వెలుగు చూసింది. తక్కువ ధరకే బంగారం ఇస్తామని 1,30,000 వడ్డీ ఇస్తామంటూ నమ్మబలికిన ఒక కిలాడి జంట సుమారు 25 కోట్ల మేర, కొంతమంది 30 కోట్లని కూడా అంటూ ఉన్నారు. ఈ ఎంత అమౌంట్కి అయితే కనుక ముంచేసింది ఈ జంట. ఇంతకీ ఇందులో విచిత్రం ఏంటంటే ఎక్కువ మంది చదువుకున్న టీచర్లు కూడా ఉన్నారు. మహిళలు చివరకు బంగారు దుకాణం యజమానులుగా ఉండడం కూడా గమనార్హం. వాళ్ళు కూడా మోసపోయారు. వాళ్ళే సాధారణంగా ఏదైనా మోసాలు ఉంటే వెంటనే పట్టుకుంటూ ఉంటారు. అలాంటిది వాళ్ళు కూడా మోసపోయారు. అసలు ఏం జరిగింది చూస్తే తణుకు పట్టణానికి చెందినటువంటి స్నేహలత, దుర్గాప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ స్కామ్లో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్ళే ఆ ఇద్దరు, దుర్గాప్రసాద్ అలాగే స్నేహలత. వీరు తొలుత బ్యూటీషియన్లు, టీచర్లు మరియు మహిళలను సంప్రదించి మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే, అంటే గ్రాము బంగారం ధర గ్రామ్ బంగారం 12,000కి ఇస్తామని ఎరవేశారు. అంటే ఇప్పుడు మార్కెట్లో గ్రామ్ బంగారం అంటే కనుక ఆల్మోస్ట్ 15,000 నుంచి 16,000 దగ్గరలో అయితే ఉంది కదా, రేట్లు అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. 12,000కి ఇస్తామన్నారు. అంటే గ్రామ్కి ఇంచుమించు 4,000 దాకా కలిసి వస్తుందని చాలామంది ఆశపడ్డారు. మొదట్లో కొందరు కాస్త చూపినట్లుగానే వడ్డీలు, బంగారం ఇచ్చి నమ్మకం కలిగించారు. అది నిజమేనని నమ్మి బాధితులు తమ స్నేహితులు, బంధువుల వద్ద నుంచి అప్పులు తెచ్చి మరీ వీరికి కట్టబెట్టారు. మొత్తం 25 మందికి పైగా బాధితుల వద్ద నుంచి 25 కోట్ల మేర వసూలు చేసినట్లుగా అయితే తెలుస్తోంది. చాలా తక్కువ మంది దగ్గరే భారీ మొత్తం కొట్టేశారు. ఇది వీళ్ళ తెలివితేటలు. మీడియా ముందుకు బాధితులు. ఈ మేరకు శనివారం నాడు తణుకులోని అంబేద్కర్ భవనంలో దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళరాజు ఆధ్వర్యంలో బాధితులందరూ మీడియా ముందుకు వచ్చారు. 1,30,000 వడ్డీ, తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి మొదట చిన్న మొత్తాలు ఇచ్చి నమ్మకం కలిగించినట్లు బాధితులు తెలిపారు. నగదు, బంగారం, నగలు పెద్ద మొత్తంలో తీసుకుని తిరిగి ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు 25 మందికి పైగా బాధితులు ఉన్నారని, 25 కోట్ల మేర మోసం జరిగిందని సమావేశంలో వెల్లడించారు. తన వద్ద నుంచి 25 లక్షల నగదు, 30 కాసులు బంగారం తీసుకున్నారని బాధితురాలు ఉషారమ్య ఆరోపించారు. తన ద్వారా కుటుంబ సభ్యులు, పరిచయస్తుల వద్ద మరో 40 లక్షలు, 60 కాసులు బంగారం కూడా మోసపోయినట్లు తెలిపారు. అలాగే మరో వ్యక్తి తన వద్ద నుంచి 36 కాసుల బంగారం, 44 లక్షలు తీసుకున్నారని మరో బాధితురాలు శైలజ తెలిపారు. నగదు బదిలీ వివరాలు, వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బాధితులు వెల్లడించారు. ఫిబ్రవరిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇచ్చిన సొమ్ములు తిరిగి ఇవ్వాలని అడిగితే తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తున్నారని, అంతేకాకుండా ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో అల్లరి చేస్తామంటూ తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికీ స్నేహలతపై 3 కేసులు నమోదయ్యాయని పోలీసులు చెప్తున్నారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తణుకు పట్టణ ఇన్ఛార్జి సిఐ వెంకటేశ్వరరావు అయితే పేర్కొన్నారు. సో ఇది పరిస్థితి. మళ్ళీ ఇది ఏదోటి పక్కకు పెట్టిన తర్వాత దొరికారో దొరకలేదో సంగతి పక్కనెట్టి మళ్ళీ ఒక నెల తర్వాత ఇంకొకటి ఎవరైనా కొత్తగా తక్కువకే వడ్డీకి, తక్కువ ఏదైనా ఇస్తాము లేదంటే ఎక్కువ వడ్డీ ఇస్తామంటే మళ్ళీ జాయిన్ అయిపోతుంటారు. ఎంత జరిగినా మళ్ళీ మోసపోయేవాళ్ళు ఉన్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు.